హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు అందరికీ ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ అండ్ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే వీడియో స్టార్ట్ చేసే ముందుల ఈ మాట ఒకసారి చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అని నాకు చాలా అంటే చాలా మెసేజెస్ వచ్చినాయి. అంటే సెమీ టస్సర్ అవనియండి, లెనిన్స్ అవనియండి, జూట్స్ అవనియండి, జూట్ సిల్క్స్ అవనియండి, క్రేప్స్ అవనియండి, అన్ని మిక్స్డ్ అండ్ 5000 బిలో చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు. వాళ్ళు అంటే మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ దాకా ఉండుంటారండి. నాకు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి వీడియో కాల్లో అందరికి ఓపెన్ చేసి చూపిస్తే మళ్ళీ అదే చీర పాలిషింగ్ ప్రతి ఒక్క చీర మళ్ళీ నేను చేయించాల్సిందేనండి. అది నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకు నేనేం చేస్తున్నానంటే ఓన్లీ 3 నాకు తెలిసి 3 ఎపిసోడ్స్ కింద డివైడ్ చేసి 5000 బిలో శారీస్ అన్ని కూడా నేను బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చూపించినవే మళ్ళీ అడుగుతున్నారు. అందుకని మొన్న లాస్ట్ టైం కూడా కొన్ని చీరలు సెమీ సిల్క్స్ డైలీ యూస్ కి కానీ మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకునేటట్టు చాలా మంది కొంచెం హ్యాపీగా ఉండాలి, కట్టుకుంటే ఆ ఫీలింగ్ ఉండాలి, స్క్రీన్ ఫ్రెండ్లీ ఉండాలి, అంటే ఈవినింగ్ దాకా కట్టుకుంటే కొంచెం మెత్తగా ఉండాలి, అలా చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేసేసరికి ఏంటంటే ఈచ్ వన్ శారీ ప్రతి ఒక్కరికి నేను వీడియో కాల్లో చూపించలేను కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఎపిసోడ్స్ కింద డివైడ్ చేసి ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, దీంట్లో ఏది హయ్యర్ బడ్జెట్ ని కలపట్లేదండి, అన్ని స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఈచ్ వన్ ప్రతి ఒక్కరికి పాయింట్ అవుట్ చేసి చెప్తున్నానండి. స్కిన్ ఫ్రెండ్లీ శారీస్ ఇవన్నీ కూడా మీరు కొన్ని వాషింగ్ మెషిన్ లో వేసేసుకోవచ్చు. కొన్ని శారీస్ చాలా మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, షాప్స్ కి వెళ్లి ఈవినింగ్ దాకా స్పెండ్ చేసుకునే వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతాయండి ఈ శారీస్ అయితే మటుకు. అంటే వాళ్ళకి ఖాళీ ఉండకపోవచ్చు, మళ్ళీ వీడియో ఖాళీ చూపించాలంటే వాళ్ళ టైంలో నాకు ఖాళీ ఉండకపోవచ్చు అండి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ మూలాన నేనేంటంటే మనమే వీడియో రిలీజ్ చేసేసాం అనుకోండి, ఆ వీడియో వాళ్ళకి నచ్చినప్పుడు మీ టైంలో మీ ఫ్రీ టైంలో చక్కగా చూసుకునండి, మీరు చక్కగా స్క్రీన్ షాట్లు తీసి పెట్టేసుకుని నాకు పంపిస్తే మీకు నేను కొరియర్ చేసేస్తాను. అది ఈజీగా ఉంటుందండి, ఓకేనా? మీకు కన్వీనియంట్ గా ఉంటుంది, నాకు కన్వీనియంట్ గా ఉంటుంది. అందుకేనండి ఎపిసోడ్స్ లో నాకు తెలిసి 3 ఎపిసోడ్స్ కింద డివైడ్ చేస్తాను. మళ్ళీ ఎక్కువ చీరలైనా అందరూ చూడరు, అందుకనే నేను 3 ఎపిసోడ్స్ కింద మాక్సిమం 2 to 3 కింద డివైడ్ చేసి బిలో 5000 శారీస్ ఇవన్నీ కూడా మీకు మాక్సిమం చక్కగా బ్లౌజ్ విత్ బ్లౌజ్ హ్యాపీగా ఉండేటట్టు బ్లౌజ్ చక్కగాను ఆ ఫీలింగ్ తో మీకు నేను ఇచ్చేస్తానండి, ఓకేనా? మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసరికి ప్యూర్ లెనిన్ అండి. అసలు ప్యూర్ లెనిన్ 120 కౌంట్. ఫస్ట్ చీర అయితే చూసేసుకోండి మీరు, ఇలా వీవింగ్ తో వచ్చిందండి. చీర అయితే సరికి మనకి మంచి బ్లూకి గ్రీన్ కాంబినేషన్, బ్లూకి ఇలా గ్రీన్ కాంబినేషన్. ఇది వెరీ కంఫర్టబుల్ మెటీరియల్ అండి. ఈ మెటీరియల్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్, బ్లౌజ్ కూడా గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. మంచి బ్లూకి ఇలా వీవింగ్ మొత్తం అంతా జరీ అంటే ఇది టిష్యూ జరీ కూడా కాదండి, గోల్డ్ లోనే సిల్వర్ జరీ వీవింగ్ తో మొత్తము జామ్దాని స్టైల్లో చక్కగా బార్డర్ కింద పైన కింద బార్డర్ కింద ఇలా వచ్చేస్తుందండి. మీకు చీర అంతా ఇలా వచ్చేస్తుంది, ఓకేనా? బ్లూ చూసుకున్నారు కదా, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. మీరు క్లియర్ గా చూసుకోండి ఒకసారి. మళ్ళీ ఫోటోలు తీయడానికి ప్రాబ్లం లేదు, పంపించడానికి ప్రాబ్లం లేదు, కానీ వీడియో చూసుకుంటేనే మీకు చక్కగా బట్ట అంతా క్లియర్ గా అర్థం అవుతుందండి. అందుకని ఆ ఫీలింగ్ తో నేను చెప్తాను కాబట్టి మీకు క్లియర్ గా ఉంటుందని నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదిగోండి, పల్స్గా ఉండదు మెటీరియల్, వాషబుల్. మీరు ఎన్ని వాషులకి వేసుకున్నా కూడా చీర ఏమీ షింక్ అవ్వదు, ఈ బట్ట అలానే ఉంటుంది. 120 కౌంట్ కాబట్టి ఇంకా మీకు చీర అంతా ఇలానే ఉంటుంది. మీకు జస్ట్ ఒకసారి దగ్గర నుంచి చూపించాను కదా, అంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది, మరి 2 వెయిట్ కాదు,
అలానే మరి వెయిట్ తక్కువగా కాదు, 120 కౌంట్ కాబట్టి కొంచెం వెయిట్ అనిపిస్తుంది. ఇదిగోండి చీర వచ్చేసరికి మీకు ఇలా మంచి బ్లూకి గ్రీన్ కాంబినేషన్ తో వస్తుందండి. ఇలా ఒక్కసారి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి. ఇదిగోండి విత్ బ్లౌజ్ నేను మంచిగా ఈ గ్రీన్ సేమ్ గ్రీన్ కి ఈ గ్రీన్ బ్లౌజ్ నేనైతే సెట్ చేశాను. మీకు చీరలో బ్లౌజ్ చీరలో ఉంటుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోవచ్చు మీరు నచ్చితే కనుక. ఇదిగోండి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఎలా అయినా కట్టుకోండి. నల్లగదు చీర, వాషబుల్ మెటీరియల్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎంతసేపు కట్టుకున్నా మీకు హ్యాపీగా ఉండొచ్చు. ప్యూర్ లెనిన్స్ అండి, ఇవన్నీ కూడా ప్యూర్ లెనిన్స్. ఓకేనా? ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో మీకు ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. మీరు ఇందులోనే స్క్రీన్ షాట్ దయచేసి నచ్చిన వాళ్ళందరూ తీసేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ చేయాలంటే మటుకు అంటే ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి చూపించాలంటే మటుకు చాలా కష్టం అంటే అది. అందుకని మీకు లైవ్ లోనే ప్రతి ఒక్క చీర ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం ఓపిక్ గా చూసుకోండి. అది బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే చెప్తున్నా, మీకు వీడియో కాల్ లో కూడా మీరు ఎంత క్లియర్ గా మీకు చూపించలేమండి. దానికన్నా ఇలా యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేస్తేనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తే అందరూ చూసుకుంటారు, ప్లస్ మీకు క్లియర్ గా అర్థం అవుతుందండి. ఆ ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అదండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నచ్చిన వాళ్ళు. ఇది కూడా 4300 అట్లా పడుతుంది. నచ్చిన వాళ్ళు అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ప్యూర్ క్వాలిటీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకేనా? ఇవే చీరలు మీకు కొంచెం 4000 అబౌవ్ మార్కెట్ లో అయితే ఉంటాయి. నేను కొంచెం బిలో యావరేజ్ గానే మీకు నేను చెప్తున్నాను. అదొకటి ఫస్ట్ శారీ అండి. ఇప్పుడు ఒక 2 3 చీరలు నేను లాస్ట్ టైం అయితే ఓపెన్ చేయలేదు, ఇంక ఇప్పుడు ఓపెన్ చేసేసి చూపిస్తున్నాను. ఇది సెమీ టస్సర్ సిల్క్స్ అంటారండి. బేసిక్ గా ఈ వాషబుల్ మెటీరియల్స్, మీరు స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి, వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు. ఇది సింపుల్ పళ్ళు ఇట్లా ఇచ్చేస్తాడండి. సెమీ టస్సర్ సిల్క్. ఇదిగోండి కాంట్రాస్ట్ మధ్యలో డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది, పైన కింద మీకు బార్డర్ ఇలా వచ్చేస్తుంది. ఆఫ్ వైట్ కాంబినేషన్ తో మల్టీ కలర్ తో ఇలా డిజిటల్ ప్రింట్, బార్డర్ వచ్చేసరికి చక్కగా సీక్వెన్స్ బార్డర్, పైన కింద కూడా ఇలా సీక్వెన్స్ బార్డర్ వచ్చేస్తుందండి. అంటే మీకు కింద బార్డర్ చూపిస్తున్నాను, పైన బార్డర్ చిన్నగా ఉంటుందండి. కొంచెం మీకు దూరంగా వెళ్ళేసరికి కనిపిస్తుంది. చీర వచ్చేసరికి 560 ఉంటుందండి. ఇదిగోండి సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. మాకు వద్దు అనుకున్న వాళ్ళకి మీరు వేరే బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి సెట్ చేసిన బ్లౌజ్ అయితే మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. ఇదిగోండి పైన వచ్చేసరికి ఇలా చిన్న బార్డర్ వస్తుంది. వాషబుల్ అండి, ఇది బేసిక్ గా వాషబుల్. సెమీ టస్సర్ సిల్క్స్ అండి ఇవన్నీ కూడా. ఫ్యాబ్రిక్ అయితే స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్. మీకు మంచిగా చక్కగాను సెట్ చేసేసుకుని ఎంతసేపు అయినా మీరు బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి, ఎలిగెంట్ గా. ఇవైతే మటుకు ఓకేనా? ఇదిగోండి ఇది పళ్ళు చక్కగా మంచి ఎల్లోయిష్ గ్రీన్ షేడ్ లో వచ్చింది కాబట్టి ఇలా ఎల్లో బెనారస్ బ్లౌజ్ ని నేను ఎట్లా సెట్ చేశానండి. ఇది గోటా పట్టి లేస్ కూడా ఇచ్చేసాను. సింపుల్ గా బాగుంటుందనే ఉద్దేశంతో మీరు ఆ బ్లౌజ్ చీరలో బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు, ఈ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీ ఇష్టం. ఇదిగోండి దగ్గర నుంచి కూడా మీరు ఒక్కసారి చూసేసుకోండి. దగ్గర నుంచి దూరం నుంచి స్కిన్ ఫ్రెండ్లీ, చాలా స్మూత్ గా ఉంటుందండి. మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అసలు నలకదు. మీరు వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవచ్చు. ఇదైతే తక్కువలోనే ఉందండి. ఈ సెమీ టస్సర్ సిల్క్ మీకు 2300 అట్లా పడతాయండి. ఇవి 2-3 శారీస్ ఎన్నో ఉన్నాయి. మీకు ఏ బ్లౌజ్ తోనైనా సరే ఇదే ప్రైస్ 2200-300 మధ్యలోనే. ఇవైతే మటుకు బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇలా నచ్చితే కనుక మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. గోటా పట్టి లేస్ ఇచ్చేసరికి చక్కగా ఇట్లాగా బాగా వచ్చేసింది మీరు చీర. స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఇది ఒక చీర అండి. ఇప్పుడు ఇంకొక చీర అయితే చూపించేస్తున్నాను. దాంట్లోనే మంచి బ్లూ కలర్ అండి.
బ్లూకి అది కూడా సిల్క్ బ్లౌజ్, మంచి బ్లూ అండి, రాయల్ బ్లూ ఉంటుంది. ఇదిగోండి ఇది వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. చీర పల్సగా ఉండదు, మీకు సింగిల్ లేయర్ వేసుకున్నా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చేసరికి సింపుల్ పళ్ళు, దీని కాంట్రాస్ట్ ఉండదు కానీ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది. ఫస్ట్ చీర అంతా ఇలా వస్తుంది చూసుకోండి. ఇవన్నీ కూడా సెమీ టస్సర్ సిల్క్స్ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్, సెమీ టస్సర్ సిల్క్ డిజిటల్ ప్రింట్స్. ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది, మీకు ప్లెయిన్ వస్తుంది. ఓకేనా, ఇది చీర అంతా ఇట్లా వస్తుందండి. మంచి బ్లూ బార్డర్ వచ్చేసరికి అలా వస్తుంది. ఇది పళ్ళు అండి. ఇలా సింపుల్ కొంచెం కాంట్రాస్ట్ ప్రింట్ తో ఇలా మీకు పళ్ళు వచ్చేస్తుంది. ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంటుంది. మీకు నేను దీన్ని సెట్ చేసిన బ్లౌజ్ సెమీ టస్సర్ సిల్క్ కి ఇది నేను సెట్ చేసిన బ్లౌజ్ అయితే మీరు చూపించేస్తున్నాను. ఇలా అయితే చూసుకోండి. ఇదిగోండి నేను సెట్ చేసిన బ్లౌజ్ అయితే ఇది. ఇదిగోండి ఇలా సిల్క్ బ్లౌజ్ ని ఇలా మంచి ప్యారెట్స్ వచ్చినాయి చూసుకున్నారు కదా. ఇది ఎంబ్రాయిడరీ అండి, మిషన్ ఎంబ్రాయిడరీ. ఈ బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసాం. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ని. ఇవన్నీ కూడా 2300 సెమీ టస్సర్ సిల్క్ 2300. చాలా సాఫ్ట్ గా ఉంటాయి మెటీరియల్స్. మళ్ళీ చెప్తున్నాను, చాలా స్మూత్ గా ఉంటాయి. దగ్గరగా చూపిస్తున్నాను. వాషబుల్, మెషిన్ లో వాష్ చేసేసుకోవచ్చు. అదొక చీర అండి. దాంట్లోనే ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసరికి గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ అంటారు కదా, ఆ పిస్తా గ్రీన్ అండి ఈ కలరు. ఇదిగోండి పిస్తా గ్రీన్ కి ఇలా వచ్చేస్తుంది. ఇలా వస్తాయండి పిస్తా గ్రీన్. చీర అంతా డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్. ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు. సేమ్ ఇందా బ్లూది ఎలా చూపించాను ఇది కూడా ఇలాగే ఉంటుంది. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది. ఇదిగో మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇది కిందకు వస్తుందండి. ఈ బార్డర్ వచ్చేసరికి మీకు కిందకు వచ్చేస్తుంది. ఇదిగోండి చీర అంతా ఇలా వస్తుందండి. ఓకేనా, ఇది ఇప్పుడు నేను మీకు పెట్టుకుని చూపిస్తున్నాను. ఒక్కసారి చూసేసేయండి. ఇదిగోండి ఇలా వస్తుందండి. భలే సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్. చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది. దీనికి వచ్చేసరికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ని పిచ్ వై ప్రింట్ తో వచ్చిన బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసాము. ఒక్కసారి చూసేసుకోండి. నేను స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు ఎవరికైనా నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ని మనము ఇలా సెట్ చేసాము. సెమీ టస్సర్ సిల్క్స్ అండి, చాలా స్మూత్ గా ఉంటాయి. వాషబుల్ మెటీరియల్, మెషిన్ వాషబుల్. మీరు ఎంతసేపు కట్టుకున్నా కూడా ఆ ఫీలింగ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. సెమీ టస్సర్ సిల్క్స్ 2300 అండి. 2300 బడ్జెట్ ఫ్రెండ్లీ. అడిగిన వాళ్ళందరూ కొంచెం ఓపిక్ గా చూసుకుని సెలెక్టెడ్ గా చూసుకుంటే కనుక మీకు అసలు చక్కగా బాగుంటాయండి ఈ చీరలు అన్ని కూడా. ఇంకోటి అండి మంచి పింక్ కలరు. ఇదిగోండి పింక్ కి ఇలా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాం మనం. ఇది పళ్ళు వస్తుందండి. సేమ్ మనం బ్లూ ఇందాక మనం 2 కలర్స్ ఎలా చూసామో ఇది కూడా సేమ్ అంతేనండి. కాకపోతే ఇది మంచి పింక్ కలర్ అండి, మంచి పింక్ కలరు. ఇది బ్లౌజ్ వచ్చేస్తుందండి. సెల్ఫ్ ప్రింటెడ్ ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఈ చీర కూడా చాలా బాగుంటుంది. మంచి కలర్ అండి. ఇదైతే మటుకు మంచి కలరు. మీకు ఎట్లా చీర అంతా చూపించేస్తున్నాను చూసుకోండి. ఇది పళ్ళు. ఇప్పుడు నేను వేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పళ్ళు. మీకు దీనికి బ్లౌజ్ సెట్ చేసింది మంచి గోల్డ్ కలర్ బ్లౌజ్ ని లెనిన్ అండి, లెనిన్ కాటన్, కొంచెం హ్యాండ్లూమ్ టైప్ లెనిన్ అండి. ఇది కూడా ప్రింట్ ఆల్ ఓవర్ ప్రింట్ ఇట్లా వచ్చేస్తుంది. దీనికి కూడా సేమ్ చీరకి ఎలా బార్డర్ వచ్చింది ఇలా బార్డర్ వచ్చేసరికి చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ మంచి ప్రింట్ వచ్చి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసేసరికి చాలా అందంగా ఉందండి. ఇదిగోండి ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఆఫీసులకి వెళ్లే వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి, ఎలాంటి ఫ్యాబ్రిక్ కట్టుకోవాలి, బడ్జెట్ రేంజ్ లో ఎలాంటి శారీస్ వస్తాయన్న వాళ్ళకి ఈ చీరలు అయితే చాలా 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 యూస్ఫుల్ అండి. ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. 2300 ఇవన్నీ కూడా
ఫాస్ట్ గా బుక్ చేసుకోండి. సెమీ టస్సర్ సిల్క్స్, ఈ 3 శారీస్ సెమీ టస్సర్ సిల్క్ శారీస్ అండి. అసలు చాలా స్మూత్ గా ఉంటాయి. మీకు మెటీరియల్ ఎంతసేపు కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. అదొకటి. ఇంకోటి వచ్చేసరికి కోటా శారీ అండి. దీనికి బ్లౌజ్ బాగుందండి. యాక్చువల్ గా అంతకుముందు ఏదో బ్లౌజ్ చూపించాను కానీ ఇంకొకసారి మళ్ళీ బ్లౌజ్ సెట్ చేసి చూపిద్దామన్న ఉద్దేశంతో ఇది కూడా మంచి బ్లూ అండి. రాయల్ బ్లూ కి ఇలా బ్లాక్ ప్రింట్. ఇప్పుడు అంతా ముగ్గులు డిజైన్ అలా ఫ్యాషన్ కాబట్టి ఇలా కొంచెం వైట్ తోనే ఎక్కువగా బ్లాక్ ప్రింట్ ఇలా చేయించానండి. లీవ్స్ చిన్న చిన్న బంచెస్ గా చీర అంతా చిన్న జెరీ బార్డర్ పైన కింద వచ్చేస్తుంది మీకు. ఇది పళ్ళు, ఇది చీర అంతా ఇలా వస్తుందండి. చీర అంతా ఇంక ఇట్లా ఓపెన్ చేయట్లేదు కానీ ప్యూర్ కోటా కాటన్ అండి. ఇది ప్యూర్ కోటా కాటన్ కి కొంచెం మంచి టస్సర్ ప్రింటెడ్ బ్లౌజ్ ని మనం ఇలా సెట్ చేసాము. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? దీని కాస్ట్ కూడా అంతేనండి. 2700 అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఏనండి. బ్లౌజ్ ని బట్టి కాస్ట్ ఉంటుంది మీకు. అది మళ్ళీ చెప్తున్నాను. నేను చాలా రీజనబుల్ గా చెప్తున్నాను. 2700 800 అంటే ప్యూర్ కోటాకి మీకు మంచి బ్లౌజ్ మరి సెట్ చేసి ఇస్తున్నాను. ఇవే శారీస్ ఇంకా యూట్యూబర్ ఇంకొకళ్ళు ఉన్నారు రెగ్యులర్ గా కోటా శారీస్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఉన్నారండి. వాళ్ళ పేర్లు అయితే నేను మెన్షన్ చేయను కానీ వాళ్ళిద్దరూ కూడా 3800 వాళ్ళ సేల్ ప్రైస్ అండి. ఇవే శారీస్ నేను చాలా రీజనబుల్ గా చెప్తున్నాను విత్ బ్లౌజ్. వాళ్ళ దాంట్లో బ్లౌజ్ అయితే లేదండి, చీరలో బ్లౌజే వేస్తారు. అది మటుకు టు బి ఫ్రాంక్ గా చెప్తున్నానండి నేను. అది ఇది వచ్చేసరికి మంచి లెనిన్ కాటన్. లెనిన్ కాటన్ అయినా ఫ్యాబ్రిక్ ఇది కూడాను వాషింగ్ మిషన్ లో మీరు ఏం వేసుకున్నా వాషింగ్ మిషన్ లో ఏమి కాదండి. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది. ఇది కూడా డిజిటల్ ప్రింట్ మనం వేయించుకుందే. ఇది చీర అంతా మస్టర్డ్ ఎల్లోకి ఇలా మొత్తం ఫ్లోరల్ వచ్చేసరికి పైన కింద కూడా సింపుల్ జెరీ బార్డర్. ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేసుకోవచ్చు. నలగదు, ఐరన్ అవసరం లేదు, స్టార్చ్ అవసరం లేదు. ఐరన్ నో స్టార్చ్. లో మెయింటెనెన్స్ కాటన్ శారీ. లో మెయింటెనెన్స్ కాటన్, లెనిన్ కాటన్. కానీ లెనిన్ కాటన్ లాగా అనిపించదు. మళ్ళీ చెప్తున్నానండి. చాలా లావిష్ గా ఉంటుంది కట్టుకుంటే లెనిన్. మనకింత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటి శారీస్ కొంచెం ఎక్కువ చేయించాను కాబట్టి నాకు ప్రింటింగ్ నాకు కొంచెం తక్కువ బడ్జెట్ లో వచ్చినాయి. అందుకు నేను ఇంత ఈ ప్రైస్ కి అయితే నేను కోట్ చేసి మీకు ఇవ్వగలుగుతున్నాను. ఇలా ఇక్కత్ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి. ఊరికనే హ్యాండ్స్ మటుకు అట్లా ఫేస్ వచ్చేస్తుంది మీకు, ఇంకెక్కడా రాదు. సింపుల్ ఇక్కత్. ఈ బ్లౌజ్ దీనికి వేసుకుంటే మటుకు చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా అనిపించింది ఈ లెనిన్ శారీ లాగా. ఓకేనా? ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. 2000 ఈ బ్లౌజ్ కాస్ట్ కొంచెం ఎక్కువ కాబట్టి ప్యూర్ ఇక్కత్ కదా. ఇది 2600 అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ అనండి. మళ్ళీ చెప్తున్నా. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అసలు ఎంత బాగుంటుందోనండి ఇలా లెనిన్ శారీ మీరు కట్టుకుంటే కనుక. ఓకేనా? ఇది ప్యూర్ లెనిన్ అండి. ఇది 100 కౌంట్. ఈ లెనిన్ 100 కౌంట్ అండి. ఇది ఒక చీర. ఇంకోటి వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ గురించి ఇక అసలు మనం ఎంత చెప్పుకుంటానే ఉండాలండి. ఇది అంత మంచి ఫ్యాబ్రిక్. ఇది కూడా టస్సర్స్ లో లేదనండి. మనం పళ్ళుకి ఇలా కలంకారీ స్టైల్లో ఈ పళ్ళుని ఇలా డిజైన్ చేసాము. చీర అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. మీకు పైన కింద బార్డర్ ఇలా ఉంటుంది. జరీ బార్డరే కానీ ఇలా ఉంటుంది చీర అంతా. మీరు ఎన్ని వాష్లైనా వాషింగ్ మిషన్ లో ఏసి అది దానికి చిరగాల్సిందే కానండి. అసలు మనం ఏం చేసినా చిరగదండి. ఈ ఫ్యాబ్రిక్ అంత మంచి టస్సర్ అండి. ఇదైతే మటుకు సింపుల్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే శారీ అనండి. 3000 పడుతుంది విత్ బ్లౌజ్. మీరు ఐరన్ గాని స్టార్చ్ గాని ఏమీ అవసరం లేదు. ఇంకొకటి మనకి ఐరన్ కూడా అవసరం లేదండి. ఈ చీర వచ్చేసరికి ఐరన్ కూడా అవసరం లేదు. అస్సలు ట్రాన్స్పరెంట్ అనేది అస్సలు ఉండదు. అసలు ఎంత క్యూట్ గా ఉంటుందోనండి ఈ చీర కట్టుకుంటే గనక.
అంత క్యూట్ గా మంచి మస్టర్డ్ ఎల్లోకి ఇలాగా బ్లూ కలర్ బార్డర్ ఇలా ఇచ్చేసాము చక్కగాను. ఇలా చీర అంతా ఇలా మంచి లావిష్ గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ, అన్ని మిక్స్డ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీసే. ఈ 1-2 ఎపిసోడ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. ఫాస్ట్ గా అయితే ఇట్లా బుక్ చేసుకోండి. మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్లోగా చూపిస్తున్నానండి వీడియో. దయచేసి ఇలాగే చూసుకోండి. మళ్ళీ వీడియో కాల్ గానీ ఓపెన్ చేసే అవసరం లేకుండా నేను సింపుల్ గా ఇలా చూపించేస్తున్నాను. ఇలా అయితే చూసేసుకోండి. దీంట్లో అయితే ఇదొక చీర ఉందండి, అది కూడా మీకు చూపించేశాను. ఇంకోటి వచ్చేసరికి మంచి క్రష్డ్ క్రేప్ అండి. ఇలా స్కాలప్ బార్డర్ చేయించేసి చీర అంతా ఇలా వచ్చిందండి. స్కాలప్ ఒకటే నేను చేయించాను. ఇది వచ్చేసరికి మనకి 6 మీటర్స్ ఉంటుంది. చీర వచ్చేసరికి ఇదిగోండి, చీర మీద చక్కగా ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ అండి. మనకి ఇంకా బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కి మటుకు ఇట్లా ఇచ్చేసాం, హ్యాండ్స్ కి మటుకు ఇచ్చాము అంతే. ఇలా హ్యాండ్స్ కి మటుకు ఇలా స్కాలప్ వర్క్ తోనే ఇచ్చేసాం. అంటే చీర ఎట్లా ఉందో అలా, మీకు ఆ బ్లౌజ్ తీయక్కర్లేదు అనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు. ఇదిగోండి, చీర అంతా చక్కగా ఇట్లా వచ్చేస్తుంది. స్కాలప్ పైన కింద కూడా చక్కగా వచ్చేస్తుంది. చీర అంతా ఇలా వర్క్ వస్తుంది. చీర అంతా చక్కగా ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది ఇలా వచ్చేస్తుంది. ఇంకా కాంట్రాస్ట్ ఏమి ఉండదు. ఇది కూడానండి వాషబుల్, హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ హ్యాండ్ వాష్ అంతే. ఈ కట్టుకుంటే ఈ ఫ్యాబ్రిక్ ఫీలింగే వేరండి. దీనికి నేను బ్యూటిఫుల్ మంచి క్రష్డ్ క్రేప్ బ్లౌజ్ చీర కాబట్టి ఆ క్రేప్ బ్లౌజ్ లోనే నేను ఎట్లా సెట్ చేశానండి. క్రేప్ మంచి గ్రీన్ కాంట్రాస్ట్. ఇదిగోండి, మీకు హ్యాండ్స్ కి చక్కగా ఇలా డాల్స్, డాన్సింగ్ డాల్స్ ఇట్లా వచ్చేస్తాయండి. హ్యాండ్స్ కి ఇలా డాన్సింగ్ డాల్స్ వస్తాయి హ్యాండ్స్ కి మటుకు. ఇదిగోండి, బ్యాక్ సైడ్ హై నెక్ లాగా, డీప్ నెక్ లాగా, ఇంకా మీ ఇష్టం అండి, అది ఎలా అయినా కుట్టించుకోవచ్చు. చిన్న డాన్సింగ్ డాల్స్ అండి, ఎంత క్యూట్ గా ఉన్నాయోనండి డాన్సింగ్ డాల్స్. ప్యూర్ క్రేప్ మీద ఇలా చేయించానండి. ప్యూర్ క్రేప్ మీద మనం ఇలా హ్యాండ్ పెయింట్ చేయించాము. డాన్సింగ్ డాల్స్ చూసుకున్నారు ఎంత క్యూట్ గా ఉన్నాయో, అంత క్యూట్ గా ఉన్నాయి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది మీకు. ఇలా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఇది కూడా మంచి క్రేప్ అండి, క్రష్డ్ క్రేప్. మంచి చాలా అంటే చాలా స్కిన్ ఫ్రెండ్లీ, ఎంత స్మూత్ గా ఉంటుందో. మంచి లైట్ పింక్ షేడ్ కి ఇలా చీర అంతా వర్క్ వచ్చేసరికి చాలా అందంగా ఉంటుంది. చీర కూడా మంచిగా చాలా బాగుంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది కూడా 4500 అట్లా పడుతుందండి. 4500 పడుతుందండి ఇది. ఓకేనా? మీకంటే చీరలో బ్లౌజ్ కావాలంటే ఇది కూడా కుట్టించుకోవచ్చు, లేదంటే చీరలో బ్లౌజ్ ఉంచేసి నేను ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుందండి. అది ఇంకోటి వచ్చేసరికి లైట్ వెయిట్ పట్టు అండి ఇది. ఇది కూడా మనకి డైలీ యూజ్ కి కట్టేసుకోవచ్చు. ఇలా హ్యాండ్ పెయింట్ ఇలా బేసిక్ గా ఇదిగోండి, ఇలా పళ్ళు వచ్చేస్తుంది చక్కగా. ఇలా పళ్ళు పైన కింద బార్డర్ కి ఇలా వచ్చేస్తుందండి. లైట్ ఎల్లో కలర్ అండి. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది. దీంట్లోనే బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇంక తీయద్దండి, ఈ బ్లౌజ్ తీయకుండా ఉంటే చక్కగా మంచి ఇంకో కుర్చీ ఎక్స్ట్రా వస్తుంది. ఇంకా తీయకుండా లైట్ ఎల్లో కలర్ అండి. హ్యాండ్ పెయింట్ ఇదిగోండి, కట్టుకుంటే ఇలా ఉంటుంది మీకు. ఇది కూడా చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండి, చాలా స్కిన్ ఫ్రెండ్లీ, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడాను. ఇదిగోండి, ఇంత హ్యాండ్ పెయింట్ మీకు మామూలుగా వేయించుకుంటే ఓన్లీ హ్యాండ్ పెయింటింగ్ కాస్టే మీకు మినిమం 6000 to 7000 చెప్తారు. ఇది నేను అబద్ధం చెప్పాను అని అనుకుంటే ఒక్కసారి మీరు ఎవరైనా సరే ఫ్యాబ్రిక్ పెయింటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగి చూడండి. ఇదంతా ఇలా చేసినందుకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చక్కగా కలర్ఫుల్ గా ఇలా సింపుల్ గా ఎలిగెంట్ గా చేసినందుకు అంత కాస్ట్ ఉంటుంది. నేనైతే విత్ బ్లౌజ్ వేరేగా సెట్ చేసి మరి ఇలా పిట్టల్లాగా చక్కగాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించానండి నేనైతే. చీర బ్లౌజ్ అంతా ఇదిగోండి, ఒక్కసారి కాంట్రాస్ట్ బ్లౌజ్ ని నేను ఇలా అయితే చూపించేస్తాను. ఇదిగోండి, ఇది హై నెక్, డీప్ నెక్ మీ ఇష్టం అండి, ఎలా అయినా కుట్టించుకోవచ్చు. అది డిజైనర్ బట్టి, కుట్టే వాళ్ళని బట్టి ఉంటుంది. అది మటుకు నేను చెప్తున్నాను. ఇది యాక్చువల్ గా డీప్ నెక్ కి ఇచ్చాం కానీ హ్యాండ్ హై నెక్ కింద కుట్టించుకోవచ్చు అండి. దాంట్లో నిరభ్యంతరంగా కుట్టించుకోవచ్చు. కాకపోతే ఆ డిజైనర్ స్టిచ్చింగ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే నేను చేపిస్తాను, స్టిచ్చింగ్ కావాలంటే నా దగ్గర ఫెసిలిటీ ఉంటుంది.
మెజర్మెంట్స్ లిస్ట్ అయితే పంపిస్తాను. అవి కావాలంటే నేను కావాలన్నా కూడా చేయించి పెడతానండి. ఇదిగోండి, ఇది హ్యాండ్స్కి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అలా ఇప్పుడు చూపించాను కదా, అలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ఇది కూడా స్కిన్ ఫ్రెండ్లీ, లైట్ వెయిట్, చక్కగా ఆర్గాన్సా పట్టులాగా ఉంటుంది. మంచి ఫాలింగ్ మెటీరియల్. మీకు పెద్దగా అంటే ఐరన్ అవసరం లేకపోయినా కూడా జస్ట్ ఒక్కొక్కసారి అలా వేసుకుని వెళ్ళిపోవచ్చండి. ఇదండి, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. పల్స్గా ఏ మెటీరియల్ లేదు. మీరు ఇలా చక్కగా హ్యాపీగా కట్టేసుకోవచ్చు డైలీ యూస్ కి. ఈ చీరను కూడా మంచి స్మూత్ మెటీరియల్ అండి, చాలా స్మూత్ మెటీరియల్. రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసేసుకోవచ్చు. మంచి హ్యాండ్ పెయింటెడ్ శారీ, ఎలిగెంట్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4700 అండి. 4700. దీని కాస్ట్ వచ్చేసరికి 4700 అండి. ఓకేనా, ఇది ఒక చీర. ఇది 2 శారీస్ ఉన్నాయి. నేను ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను. ఇది బెనారస్, మనం ఎన్నో చూస్తామండి. ఎంత స్మూత్ మెటీరియల్ అయితే మీకు దొరకదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత తక్కువ కాస్ట్ కి ఎంత స్మూత్ మెటీరియల్ మీకు దొరకదు. అసలు బ్యాక్ సైడ్ ఎంత స్మూత్ గా ఉందోనండి. అసలు ఆ ఫీలింగ్ నేను కట్టుకున్నంత ఇదిగా నేను చెప్తున్నాను. బ్యాక్ సైడ్ అంత స్మూత్ గా ఎక్కడా కూడా గుచ్చుకునేటట్టు లేదండి. ఇలా ఇంటర్లాక్ వీవింగ్ అన్ని చీరలకి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అస్సలు రాదండి. అందుకని చెప్తున్నాను. మంచి బ్లూకి ఇలా గ్రీన్ అండి, మెంత్ గ్రీన్ కి ఇలాగ పళ్ళు వచ్చేసింది మీకు. పళ్ళు చీర అంతా పిచ్చివాయి ప్రింట్ వస్తుంది. చీర అంతా చక్కగా ఇలా పిచ్చివాయి ప్రింట్, పైన కింద కూడా మెంతి కలరు బార్డర్ అండి. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇచ్చేసారు. ఓకేనా, ఇంక మనం దీనికి ఏం సెట్ చేయక్కర్లేదండి. మంచి ప్యాటర్న్, స్టైల్ ప్యాటర్న్ లో పెట్టుకుని కుట్టించుకుంటే ఈ చీర చాలా అందంగా ఉంటుంది. ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, ప్లస్ డైలీ వాష్. మీకు వాష్ చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఒక్కసారి డ్రై క్లీనింగ్ చేయించుకుని తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, మీకు అసలు ట్రాన్స్పరెంట్ గా కూడా ఉండదండి. బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు ఆఫీసులకి వెళ్ళినప్పుడు కట్టేసుకోవచ్చు. స్కూల్లో టీచర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. మనకి డైలీ యూస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేము స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ చీరలో బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు ఇలా పెట్టుకుంటేనే తెలిసింది ఎంత ఫాలింగ్ ఉందో, అసలు ఎంత స్మూత్ గా ఉందో. ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుందండి. ఓకేనా, అయితే ఓపెన్ చేయలేదు నేను లాస్ట్ టైం, అందుకని ఇప్పుడు ఇంకా ఓపెన్ చేసేసి అందరూ అడుగుతున్నారని చూపిస్తున్నాను. బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఇదిగోండి, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. దీని కాస్ట్ మటుకు ఇది మటుకు 5000 అండి. ఈ చీర ఒకటే మటుకు 5000. ఇదిగోండి, దాంట్లో ఇంకో కలర్ కాంబినేషన్ మంచి డార్క్ మెజెంటా కలర్ కి గ్రీన్ అండి. డార్క్ మెజెంటా కలర్ కి గ్రీన్ కలర్ సేమ్ శారీ. ఇంకా నేను ఓపెన్ చేయట్లేదు. 5000 అండి. ఈ చీరలు రెండు మటుకు 5000. ఇంకోటి లెనిన్ అండి. ఇది కూడా సూపర్ గా ఉంది. ఈ లెనిన్ శారీ మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. హాఫ్ వైట్ కాంబినేషన్ కి రెడ్ అండి. హాఫ్ వైట్ అండ్ రెడ్ ఇలా ప్రింట్ వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, ఇలా వచ్చేస్తుంది ప్రింట్. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్. మంచి హాఫ్ వైట్ కి రెడ్ అండి. మంచి మెరూన్ కలర్, రెడ్ కూడా కాదు మెరూన్ కలర్. ఇది పళ్ళు అండి. ఆ కాంట్రాస్ట్ మెరూన్ వచ్చింది బ్లౌజ్. ఇది పళ్ళు. కాకపోతే నేను బ్లౌజ్ వేరేది ఇచ్చేసాను దీనికి. ఇది కూడా చూసుకుని వాషబుల్ మెటీరియల్. మళ్ళీ చెప్తున్నాను, వాషబుల్ మెటీరియల్. చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా చూసేసుకోండి. ఇదిగోండి, ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి అయితే నేను వీడియో అయితే చెయ్యక్కర్లేదండి. అస్సలు వీడియో కాల్లో అవసరం లేదు. మీరు ఇలా చక్కగా చూసేసుకుని ఇలా బుక్ చేసేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇదిగోండి, ఇలా ఉంటుంది లెనిన్. చాలా ఫాలింగ్ గా ఉంటుంది. కట్టుకుంటే చాలా స్మూత్ గా ఉంటుంది. వాషబుల్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచి బ్లౌజ్, చాలా డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ నేను సెట్ చేసేసాను దీనికైతే. దీని కాస్ట్ కూడా 2300. చూసారా ఎంత సింపుల్ చీర. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా చెప్పాను మీకు. అదండి, ఇది ఒక చీర. ఇది కూడా లెనిన్. ఓకేనా,
వాషబుల్ మెటీరియల్. ఇంకోటి వచ్చేసరికి కోటాస్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూపిస్తున్నానండి నేను. ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచి పింక్ అండి. బాందిని ప్రింట్ వచ్చేసరికి బాందిని ప్రింట్ కింద బార్డర్ అలా వస్తుందండి. కింద బార్డర్ వచ్చేసరికి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది. మంచి కాటన్ అండి. కోటాలో కూడా మంచి సూపర్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ తో ఇలా బ్లౌజ్ ఇచ్చేసాం మనం. ఇలా చీర అంతా ఇలా వచ్చేస్తుంది. చక్కగా మనం వచ్చే సమ్మర్ కి ఇది హ్యాపీగా మీరు చక్కగా తీసుకుని మీరు హ్యాపీగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇచ్చిన బ్లౌజ్ చక్కగా మల్టీ కలర్ బ్లౌజ్ ఇలా హాఫ్ వైట్ బాంధిని ప్రింట్ వచ్చింది. ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇది చక్కగా హ్యాండ్ వర్క్ ఇలా ఉంటుంది. నాకైతే పర్సనల్ గా చాలా అంటే చాలా పింక్ కి బ్లూ కాంబినేషన్ మీకు చిన్న జెరీ బార్డర్ వస్తుందండి. చిన్న జెరీ బార్డర్ ఫ్రంట్ బ్యాక్ వెళ్ళి మరి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా కూడా చూసుకోండి. కట్టుకుంటే ఇలా కూడా కట్టుకోవచ్చు మీరు. ఇదిగోండి, మీరు ఒకసారి దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇది ఇలా పళ్ళు వచ్చేస్తుంది. సింపుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇలా వస్తుందండి. ఇది ఇలా కట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, దగ్గరగా కూడా చూపిస్తున్నాను, దూరంగా కూడా చూపిస్తున్నాను. చూసుకోండి ఒకసారి. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళకి ఇలా అయితే తీసేసుకోండి. ఓకేనా? చాలా బాగుంది. ఎలిగెంట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది కోటా సారీ. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. బాందిని ప్రింట్ ప్రైన్ వస్తుంది. కింద వచ్చేసరికి మీకు కలంకారీ ప్రింట్ లో వస్తుంది. ఇలా సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, ఇలా 2 స్టెప్స్ వేసుకోవచ్చు. వాషబుల్ మెటీరియల్, మనం డైలీ వాష్ కింద వాష్ చేసేసుకోవచ్చు. కొంచెం లైట్ గా అప్పుడప్పుడు స్టార్చ్ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ది బెస్ట్ కోటా కాటన్ సారీ, ది బెస్ట్ కోటా కాటన్. ఓకేనా అండి? ఇవి కూడా మార్కెట్ లో ఎక్కువే ఉన్నాయండి. నేనైతే ఇది బ్లౌజ్ కొంచెం హ్యాండ్ వర్క్ తో ఉంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది. 3000 ఈ బ్లౌజ్ తో అయితే 3500 పడుతుంది. 3500 కొంచెం బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అందుకని ఈ ప్రైస్ చెప్తున్నాను, 3500. ఇంకా ఇక్కడతో ఆపేస్తానండి. ఈ చీర లాస్ట్ ఈ ఎపిసోడ్ కి. ఇది వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ టాజిల్స్ ఇలా మనం చేంజ్ చేసాం. ఇదిగోండి, హ్యాండ్ తో చేయించిన టాజిల్స్ అండి. ఇవి కూడా హ్యాండ్ తో చేయించిన టాజిల్స్. ప్యూర్ జార్జెట్ అండి. ప్యూర్ జార్జెట్ సీక్వెన్స్ వచ్చేస్తుంది. హ్యాపీగా రోజంతా కట్టుకోవచ్చు. ఇది సీక్వెన్స్ మొత్తం అంతా డార్క్ బ్లూయిష్ గ్రీన్ అండి. ఇది డార్క్ బ్లూయిష్ గ్రీన్ 6 మీటర్స్ చీర ఉంటుంది. ఇంకా దీంట్లో బ్లౌజ్ అయితే ఇంకేమీ తీయద్దు. చక్కగా మొత్తం చీర అంతా ఇట్లాగా సీక్వెన్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. చక్కగా స్టెప్స్ పెట్టుకున్న బాగుంటుందండి. అలా స్టెప్స్ పెట్టుకుని దీనికి నేను బ్లౌజ్ ఏం సెట్ చేశానో ఒక్కసారి చూపించేస్తాను. ఇదిగోండి, ఇలా డిఫరెంట్ గా ఉన్న బ్లౌజ్ ని మనం సెట్ చేసాం. ఇదిగోండి, మంచిగా ఉంటుందండి బ్లౌజ్ అయితే. మొత్తం హ్యాండ్స్ అంతా ఇదంతా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇదంతా ప్లెయిన్ వస్తుంది. ఓన్లీ బ్యాక్ సైడ్ మటుకు చక్కగా ఇలా ఫ్లోరల్ బంచ్ బ్యాక్ సైడ్ హైనెక్ లాగా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే అసలు అందరూ అడగాల్సిందేనండి. ఇంకా మీరు మిమ్మల్ని అయితే అంత బాగుంటుందండి ఈ బ్లౌజ్ డిఫరెంట్ గా. ఇదిగోండి, మనం టాజిల్స్ ఈ బ్లూ ఇచ్చాం. మీరు ఒకసారి క్లియర్ గా చూసుకుంటే కనిపిస్తుంది. టాజిల్స్ బ్లూ ఇచ్చాం కదా. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది చీర అంతా కట్టుకుంటే. జార్జెట్, ప్యూర్ జార్జెట్. చక్కగా ఇలా టాజిల్స్ ఇచ్చేసాం కదా. బ్లౌజ్ ని బట్టి టాజిల్స్ నేను సెట్ చేశానండి ఇలాగా. ఇదిగోండి, ఇలా బ్లౌజ్ ఇచ్చేసాను. హైనెక్ లాగా పెట్టుకుని కుట్టించుకుంటే సూపర్ గా ఉంటుందండి ఈ చీర. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అసలు ఎంత హ్యాపీగా ఉందండి. ఇలా 2 స్టెప్స్ వేసుకుంటే మీకు అంత ట్రాన్స్పరెంట్ గా కూడా అనిపించదండి. ఇదిగోండి, ఇప్పుడు నేను వేసుకున్నాను చూసుకున్నారా? అలా 2 స్టెప్స్ కింద వేసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్ గా అట్లా అనిపించదు. ఇదిగోండి, ఇట్లా ఉంటుంది మీరు వేసుకుంటే గనక. ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు మీరు. ఇలా వస్తుందండి చీర. బ్లౌజ్ కూడా దీని కాస్ట్ వచ్చేసరికి 4000 అండి. 4000. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మీరు మార్కెట్ కి వెళ్ళి ఎంత ఎలిగెంట్ డిఫరెంట్ గా ఉన్న శారీస్ అన్ని చూడండి. 6000 పైన ఉంటాయి, 10,000 పైన ఉంటాయి, 15,000 పైన ఉంటాయి. నేను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే చూపించేశాను. ఇవైతే కొన్ని
చీరలు చూపించాను. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో ఇంకో కొన్ని చీరలు రిలీజ్ అయితే చేస్తాను. ఇవన్నీ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోండి. నన్ను అడిగిన వాళ్ళందరికీ నేను చెప్తున్నాను అదే, ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చీరలన్నీ కూడా. ఓకేనా అండి? నా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొంచెం కొంతమందికి ఫార్వర్డ్ చేయమని అడుగుతున్నాను. ఓకేనండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.